హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు నా చేతి వంటగా రవ్వ కేసరి చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దామా. కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు 2 కప్స్ బెల్లం తీసుకోండి. నేను స్మాల్ కప్ తీసుకున్నాను. మేము కొంచెం తింటాము, స్వీట్ ఎక్కువ తినము కాబట్టి. 1 కప్పు ప్యూర్ నెయ్యి తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ని కూడా జీడిపప్పు, కిస్మిస్లు, యాలకులు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు ఈ రకంగా నేను కావాల్సినవి తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా దూరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని కూడా, రవ్వను కూడా వేయించుకోవాలి. ఇక్కడ బెల్లంని 2 కప్పులు వాటర్ పోసి కరిగించుకొని వడకట్టుకొని వేడివేడిగా తెరులుతున్నప్పుడు ఆ వాటర్ని ఈ వేగిన రవ్వలో పోసేసేయాలండి. చూడండి, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత కొంచెం ఆ నెయ్యి కూడా వేసుకుంటూ స్లోగా ఉడికించుకోవాలి. కలరు మీకు ఇష్టం ఉంటే కలర్ యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ యాడ్ చేశాను, తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను, అంతేనండి. ఇక రవ్వ కేసరి టేస్టీగా